దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పులంటే అందరికీ చాలా గౌరవం ఉంటుంది. కానీ ఆ తీర్పులు సకాలంలో రాకుంటేనే ఇబ్బందులు. ఇప్పుడు సుప్రీంకోర్టును ఇదే సమస్య వెంటాడుతోంది. సుప్రీంకోర్టే కాదు, జిల్లా నుంచి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాల వరకు పరిస్థితి ఇదే. కింది కోర్టుల్లో న్యాయం లభించకపోతే ఎవరైనా పైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. మరి పైకోర్టులో కూడా న్యాయం దొరకకపోతే, ఒకవేళ న్యాయం లభించినా సమయానికి లభించకపోతే, ఇలాంటి పరిస్థితి ఆలోచిస్తేనే చాలా దయనీయంగా ఉంటుంది. ఏటా పెరిగిపోతున్న కేసులతో దేశంలోని కోర్టులు నిండిపోయాయి. అనుకున్న సమయానికి విచారణ జరగక అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. అటు జడ్జీల కొరత కూడా దేశంలోని న్యాయస్థానాలను వెక్కిరిస్తున్న పరిస్థితి. మరి వీటి పరిష్కారమే లేదా? ఇంతటి ఆధునిక కాలంలో కూడా తీర్పులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? వీటిని అధిగమించడం ఎలా? ఇప్పుడు చూద్దాం. దేశంలో దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఏటికేడు ఈ సంఖ్య పెరుగుతోంది. వీటితో పాటే దేశంలో కేసులు కూడా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ప్రజలు కూడా వారి వారి తాహతుకు తగినట్లుగా ఆయా కోర్టుల్లో అప్పీల్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కింది కోర్టుల్లో న్యాయం జరగకపోతే పై కోర్టులకు, అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు లాంటి న్యాయస్థానాలకు అప్పీల్ చేసుకోవడానికి వెనుకాడటం లేదు. దీంతో దేశంలో ఈ కోర్టు ఆ కోర్టు అనే తేడా లేకుండా అన్ని కోర్టుల్లో కేసులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. న్యాయవాదులు రోజువారీ కేసుల కంటే ఎక్కువ చూడాల్సిన పరిస్థితి వచ్చింది. వీటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన, వేగవంతంగా విచారణ జరగకపోవడం లాంటి సందర్భాలతో కేసులు ఏళ్లు గడిచినా ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. గతేడాది జూలై 14 వరకు దేశంలోని అన్ని హైకోర్టులలో కలుపుకొని 60 లక్షల కేసులు ఉండగా జిల్లా కోర్టులలో 4.41 కోట్ల కేసులు ఉన్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానంలో 69,000 కేసుల వరకు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం కేసుల్లో 1,69,000 కేసులు గత 30 ఏళ్లుగా వివిధ దశల్లో విచారణ స్థాయిలో ఉన్నాయి. ఈ లెక్క సరిపోతుంది మన దేశంలో న్యాయ వ్యవస్థ ఎంత నెమ్మదిగా ఉందో చెప్పడానికి. కేసుల విచారణకు అవసరమైన సంఖ్యలో న్యాయమూర్తులు కొరవడటం పెండింగ్ కేసులకు ముఖ్యమైన కారణం. 2011 జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల మంది జనాభాకు 14 మంది న్యాయమూర్తులున్నారని ఒక అంచనా. ఇటీవల జరిగిన కొత్త నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరిగినా కింది కోర్టులు అంటే హైకోర్టు, జిల్లా కోర్టుల్లో మాత్రం ఇంకా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి వల్ల ఒక్కో న్యాయమూర్తి లెక్కకు మిక్కిలి కేసులను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కేసులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కేసులు చాలా రకాలుగా ఉంటాయి. క్రిమినల్, సివిల్ అనేవి చాలా వరకు అన్ని కోర్టుల్లోనూ నిత్యం కనిపించేవి. కానీ పై స్థాయి అంటే రాష్ట్ర, జాతీయ స్థాయికి వచ్చే వరకు ఇక్కడ చిన్న కేసులతో పాటు పెద్ద కేసులు కూడా ఉంటాయి. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ కేసులు, రాజకీయ పార్టీల కేసులు, బడా కంపెనీలు వేసే కేసులు, వీటితో పాటు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా ఉంటాయి. అయితే సాధారణ కేసుల్లో ఆధారాలతో విచారణను ముగించి తీర్పిచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రజా సంబంధ విషయాల్లో మాత్రం అంత త్వరగా తీర్పు ఇవ్వలేని పరిస్థితి. ఎన్నో వర్గాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తీర్పులు రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఆ తర్వాత జరిగే పరిణామాలకు కూడా కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మరో అత్యున్నత న్యాయస్థానం లేకపోవడంతో సుప్రీం ధర్మాసనం తీర్పులనేవి చాలా కీలకం. కేవలం 3 నెలల శిక్ష పడే కేసుల్లో కూడా విచారణ తేలక 10 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న వారు ఉన్నారు. ఒకవేళ ఏనాటికైనా విచారణ పూర్తయి అలాంటి వారంతా నిర్దోషులుగా బయటపడితే వారు కోల్పోయిన జీవితానికి ఎవరు సమాధానం చెబుతారు అన్నది ప్రశ్నార్థకం. అసలు మన జైలులో ఉన్నవారిలో 70% మంది అండర్ ట్రయల్ ఖైదీలే ఎక్కువగా ఉన్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి. అంతేగాక చాలా వరకు తీర్పొచ్చే లోపే శిక్ష కంటే ఎక్కువ కాలం జైల్లో గడిపిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పటికీ తేలని కేసుల వల్ల పేద వర్గాల వారు సమస్యలు ఎదుర్కొంటుంటే డబ్బు, పలుకుబడి ఉన్నవారికి న్యాయస్థానాలు ఒక వరంగా మారుతున్నాయి. దానికి మన ముందు ఉదాహరణగా చాలా కేసులే ఉన్నాయి. ఉదాహరణకు ఆర్యన్ ఖాన్ కేసు. ఈ కేసులో త్వరగానే బెయిల్ మంజూరు కావడం గమనార్హం. వీరే కాదు, చాలా మంది విచారణ పెండింగ్ కేసులు ఉండటాన్ని చూసి బెయిల్ తెచ్చుకుని స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నారు. న్యాయస్థానాల్లో ప్రజలకు సత్వర న్యాయం అందడం లేదనేది వాస్తవం. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి కోర్టులపై పనిభారం బాగా పెరిగింది. జనాభా పెరుగుదల, మానవ వనరుల కొరత, ఆర్థిక అసమానతలు, వ్యాపారాలు పెరిగాయి. భూముల ధరలు పెరగడం, పట్టణాల్లో జనాభా పెరగడం తదితర కారణాలతో సమాజంలో నేరాలు పెరిగాయి. అయితే కేసుల సంఖ్య పెరుగుదలకు తగినట్లు కోర్టుల సంఖ్య, జడ్జిలు, ఇతర సిబ్బంది సంఖ్య పెరగడం లేదన్నది వాస్తవం.
కొన్నిసార్లు లోక్ అదాలత్లను నిర్వహించి వేల సంఖ్యలో కేసులను ఒక్క రోజులోనే పరిష్కరిస్తున్న రాజీ కుదరని కేసులు ఇంకా విచారణ వాయిదాల స్థాయిలోనే ఉండటం బాధాకరం. వీటిని కూడా రాజీ కుదిర్చి 1-2 నెలల్లో కేసులను ముగించవచ్చు. కానీ దీనికి వ్యవస్థలో ప్రత్యేక చొరవ తీసుకుని ముందుకు నడిపించేవారు కావాలి. ఇందుకోసం పోలీస్, న్యాయ వ్యవస్థల్లోని కీలక స్థానాల్లో ఉన్నవారు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలోనే మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. కొన్ని లక్షల కేసులు పరిష్కారం అయి ఉన్నాయండి. ఆ దిశగా కూడాను చాలా కేసులు అండ్ చాలా కౌన్సిల్ ఇస్తున్నారు, మళ్ళీ సదస్సులు పెడుతున్నారు అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాలని కూడాను చూస్తున్నారు. సో ఇవన్నీ కూడాను సుప్రీంకోర్టు అండర్లోనే జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే న్యాయం అనేది కొంచెం ఆలస్యంగా, ఎందుకంటే సమస్యలు పరిష్కారమైన ప్రతి కేసు పరిష్కరింపబడుతుంది. కానీ దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ లాగానే ప్రతి కేసు కూడాను పరిష్కారం తప్పకుండా జరుగుతుంది. హైకోర్టులు, సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులను పరిశీలించడానికి న్యాయ నిపుణులతో కమిటీలు వేసి పరిష్కరించుకోవాలి. కోర్టుల సంఖ్యను, జడ్జీల సంఖ్యను, కోర్టు సిబ్బందిని పెంచాలి. పేదలకు ఉచిత న్యాయం అందించడానికి జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సాయం చెయ్యాలి. వీటితో పాటు ఇటీవల కొత్త చట్టాలను భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవి ఇంకా అమలు దశల్లోనే ఉన్నాయి. వీటి ద్వారా రాబోయే రోజుల్లో సత్వర న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అదే నిజమైతే ఇప్పుడున్న కేసుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 3 ఏళ్ల లోపే కేసులను పూర్తి చేయాలన్న టార్గెట్ గా పెట్టుకోవడం శుభసూచకమే. కానీ అనుకున్న స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన జరిగితేనే ఇది సాధ్యమవుతుందని న్యాయవాదులు చెబుతున్నారు. మరి ప్రభుత్వాలు వాటిపై శ్రద్ధ వహిస్తే తప్ప ఇది జరగని పరిస్థితి.